అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది వ్లాగర్. రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి పదండి, ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకోసారి గద్దలకొండ గణేష్ టైప్లో మంచి యాక్షను, అలాగే ముకుంద మూవీలోని ఫేస్ కట్ అన్నీ కలిపి అయితే ఉన్నారనమాట. ఇంకెవరో కాదండి, మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అయితే మట్కా మూవీతో సిద్ధమైపోయారనమాట. సో టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే ఇప్పుడుది కాదండి, చూస్తూ ఉంటే మాత్రం పాతకాలం పాత రోజులు అంటారు కదా, సో ఆ టైంలో జరిగిన స్టోరీలా అయితే మాత్రం క్లియర్ కట్గా ఉందన్నమాట. అలాగే మల్టీ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఏమీ లేని స్థాయి నుంచి అన్నీ ఉన్న స్థాయి వరకు ఎలా ఎదిగారు ఏంటి అంటే మనకి కొంచెం గమనిస్తే కనుక ఎలా ఉందంటే కేజీఎఫ్లో మొండిగా క్యారెక్టర్ ఉంటుంది చూసారా, అంటే అనుకున్నది సాధించాలి ఎలాగైనా అని. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, అంత మొండిగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట క్యారెక్టరైజేషను. ఎంతో రిస్కులు ఫేస్ చేసి కష్టాలను అనుభవించి మొత్తానికైతే తనని తానే ఒక ఆయుధంగా మార్చుకొని ఉంచున్నాడు అనే టైప్లో ఉంది. సో అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. పైగా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ వరుణ్ తేజ్ గారికి బాగా సెట్ అవుతూ ఉంటాయి. అంటే ఆ హైటు పర్సనాలిటీకి కరెక్ట్గా మొండిగా ఉన్నట్టయితే ఉంటూ ఉంటుంది. ఆల్రెడీ గద్దలకొండ గణేష్ మూవీలో చూసాం కదా యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. సో అలాంటి క్యారెక్టరైజేషన్లో బాగున్నారు ఈయన. సో చిన్నప్పుడు తనకి తానుగా ఎలా మొండిగా మారారు, అలాగే యంగ్ ఏజ్లో మరి కష్టపడి ఎలా పైకి వచ్చారు, అలాగే కొంచెం ఏజ్డ్ పర్సన్గా కూడా చూపిస్తూ ఉన్నారన్నమాట. ఆ హెయిర్ కానీ లేదు అంటే ఆ గెటప్ కానీ చూస్తూ ఉంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది ఏంటి అంటే మాత్రం ఒక మంచి యాక్షన్తో రాబోతున్నారు. అలాగే డ్రామా కూడా ఫుల్గా ఉండబోతుంది. అంటే ఆయన చుట్టూ తిరిగే మూవీ, అలాగే ఆయన ఇందులో ఏ రకంగా మెప్పించబోతున్నారు అనేది హైలైట్గా ఉండబోతుంది మల్టీ షేడ్స్తో అయితే మాత్రం. సో మరి తెలిసిన విషయమే కదా, ఆల్రెడీ యూత్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అలాగే ఏజ్ పెరిగినప్పుడు ఎలా ఉంటారు అనేది. సో వాటన్నిటికీ న్యాయం చేసేలా అయితే ఈయన క్యారెక్టరైజేషన్ ఉండబోతుందని తెలుస్తూ ఉందన్నమాట. సో చూద్దాము, ఈ మూవీ అయితే మాత్రం హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఈ మూవీని తీస్తున్న వాళ్ళు అయితే మాత్రం ప్రొడ్యూసర్స్ హాయ్ నాన్న తీశారు కదండి, సో ఆ ప్రొడ్యూసర్సే దీనికి కూడా వర్క్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే ఇది పాన్ ఇండియన్ మూవీగా అయితే రాబోతుంది. సో చూద్దాము మరి వరుణ్ తేజ్ గారు పాన్ ఇండియన్ మూవీలో ఏ రేంజ్లో మెప్పిస్తారు ఏంటి అని చెప్పి అయితే మాత్రం చూడడానికైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికి ఆ సూటు బూటు ఆ గెటప్ అదంతా కూడా చూద్దాము. మరి ప్రస్తుతానికి టీజరే కాబట్టి ఇంకా ట్రైలర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు ఫుల్ కాన్సెప్ట్ అయితే అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మొత్తానికైతే మట్కా చుట్టూ తిరుగుతుంది అని చెప్పి అర్థమవుతూ ఉంది టైటిల్ ప్రకారం అయితే మాత్రం. సో భారీగానే తీస్తూ ఉన్నారు. చూద్దాము మరి ఎలా జనాలనే అలరిస్తుంది ఏంటి అని చెప్పి. ఇది నా టీజర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.